అందరికీ నమస్కారం. రాష్ట్రం అంతటా కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డూలో జరిగిన కల్తీ వ్యవహారం మీద ఈ వైఎస్ఆర్సీపీ పార్టీని దుమ్మెత్తి పోసేస్తుంటే డైవర్ట్ పాలిటిక్స్ కి పెట్టింది పేరుగా ఉన్న వైఎస్ఆర్సీపీ ఈరోజు కొత్త డ్రామాకి నాంది పలికింది. డైవర్ట్ చేద్దామనే ముఖ్య ఉద్దేశంతో ఏ సందర్భం లేకుండా అంబటి నోరు పారేసుకుంటా ఉన్నాడు మాతృమూర్తి మీద కూడా. మీరు చేసిన పాపం ఏదైతే వ్యర్థాలు తిరుపతి ప్రసాదంలో కలిపారో అది ప్రజలేం కాదు, ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి కూడా మిమ్మల్ని క్షమించడం. ఈరోజు డైవర్ట్ పాలిటిక్స్ ప్లే చేద్దామని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా అంబటి? అది నీ బుద్ధున్న సంస్కారహీనుడా, చెత్తనాయాలా? ఏం మాట్లాడతావు? సృహుని మాట్లాడుతున్నావా నువ్వు అని అడుగుతా ఉన్నాను. నీ అధినాయకుడి బుద్ధి ఉంటే మీ అందరికీ బుద్ధి ఉంటుంది. మీకు ఒకటి గమనించట్లే, ఇలాంటి భాష వాటిని మాట్లాడే మీరు కోల్పోయింది అధికారం మాత్రమే కాదు, ప్రతిపక్ష హోదాను కూడా కోల్పోయారని మీరు గుర్తించట్లే. అంటే మీరు ఫెయిల్, రాజకీయాల్లో మీరు ఫెయిల్. ఇంకా బుద్ధి రాకుండా డైవర్ట్ పాలిటిక్స్ చేస్తూ నీ ఇష్టానుసారం మాట్లాడతావా? దరిద్రుడా, నీ ఇంట్లో వాళ్ళు కూడా సిగ్గుపడతారా ఇలాంటి మాటలేని? నోటికి అన్నం తింటున్నావా, అశుద్ధం తింటున్నావా? అన్నం తినేవాడు మాట్లాడే మాటలు కాదే. మాతృమూర్తిని రాష్ట్రం కోసం రేయింబగలు కష్టపడుతున్న ఓ మహోన్నత వ్యక్తిని నువ్వు మాట్లాడే భాష ఏంట్రా? ఎదవా ఆంబోతులో ఎదిగావు. ఆంబోతు అంటే ఇదేదో బాగుందని చెప్పి ఆంబోతులాగా అచ్చోసిన ఆంబోతులా రంకిలేస్తావా? ఎదవా, నీలాంటి సంస్కారహీనుని రోడ్ల మీద కూడా తిరగనివ్వకూడదురా ఎదవా. సభ్య సమాజం అటు ఉంచేయి, నీ ఇంట్లో వాళ్ళు కూడా సిగ్గుపడతారు. ఏ నేర్పారా నీ పెద్దలు నీకు? దరిద్రుడా, నోరు సంభాళించుకుని మాట్లాడు అంబటి, లేకపోతే కోసి కారం పెడతావు నీ నాలికని. అంబటి గుర్తుపెట్టుకో, భాష నీకే కాదు మాకు వచ్చు, నరం లేని నాలిక నీకే కాదు మాకు ఉంది. కాకపోతే నిన్ను ఇంకా దారుణమైన బూతులు తిట్టుకెళ్ళే నరం లేని నాలిక మాకు ఉంది. దరిద్రుడా, నిన్నేమో తిడితే మళ్ళీ మా అధినాయకుడే ఫోన్ చేసి వాడు ఎదవా